అందరికి వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా సంఖ్యాకాండము 35వ అధ్యాయం 1వ వచనం నుండి 34వ వచనం వరకు చూసినట్లయితే, మరియు యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికాజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకియ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయములుండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నీ 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యోర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరబాటున ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము నెదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు. గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయ పురములుండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశములో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును. పొరబాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికిని ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టిన వాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరి ఒకడు చేతి కర్రతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వాని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు. నిశ్చయముగా వాని చంపవలెను. నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను. అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచియుండక వాని మీద ఏ ఆయుధమునైనా వేసినను వాని చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను
దెబ్బ తినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు, వానికి హాని చేయగోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని, హత్య విషయములో ప్రతిహత్య చేయు వానికిని తీర్పు తీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికిని మరణశిక్ష విధింపకూడదు. చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరిదేని వలనను కలుగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో లేవీయులకు భూస్వాస్థ్యము ఇయ్యబడకపోయినా వారికి పట్టణములను ఇచ్చిన విధానము గురించి చెప్పడం జరిగింది. నేరము చేసిన వాని నేరము రుజువు అయ్యే వరకు ఎవరు అతని శిక్షించకూడదు. హత్యకు శిక్ష మరణమే అనే మాటను గమనిస్తే కోపము హత్యకు దారి తీస్తుంది గనుక కోపదశలోనే దానిని త్రుంచివేయాలి. కాబట్టి ఆనాడు దేవుడు చెప్పిన మాటలను విన్న మనం కోపమును విడిచిన వారమై ఇతరుల పట్ల ప్రేమతో జీవిద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.